గోంగూర శనగపప్పును ఉపయోగించి మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం. ఒక పాత్ర తీసుకొని అందులో శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, పసుపు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. గోంగూర ఇలా ఉడికాక అందులో కాస్త ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అందులో కాస్త పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని అవి కూడా ఒకసారి కలుపుకొని అవి కాస్త ఉడికాక అందులో నానబెట్టి పెట్టుకున్న పచ్చెనగపప్పును వేసుకొని మరొకసారి కలుపుకొని అందులో ధనియాల పొడి, గరం మసాలా, కూరకి సరిపడా కారం వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమోటా ముక్కలు బాగా ఉడికాక అందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి, అది వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.